ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే సద్గురువుల యొక్క అనుగ్రహానికి ఈ యొక్క ఆధ్యాత్మ రంగంలో గొప్పదైనటువంటి స్థితి స్థానమే ఉన్నది. శిష్యుడు తన యొక్క ఆత్మను తాను ఉద్ధరించుకోవడం కోసం తనంతటికి తాను ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క సర్వేశ్వరుని యొక్క కానీ సద్గురుని యొక్క కానీ కృప అనుగ్రహము లేకపోతే ఈ యొక్క జనన మరణ చట్రంలో ఉన్నటువంటి ఈ మాయను దాటడం అనేది కష్టముతో కూడుకున్నటువంటి పని, అసలు సాధ్యపడదు అనే చెప్పవచ్చు. కాబట్టే భగవంతుణ్ణి గురించినటువంటి ఈ పూజ జప ధ్యానము మొదలైనటువంటి వాటిని గావించడము, సద్గురుని త్రికరణ శుద్ధముగా మనస కర్మణ వాచ కూడా సేవించడము ఈ ముముక్షువునికి విధిగా ఏర్పాటు చేయబడినటువంటివి, తప్పనిసరిగా చేయవలసినటువంటి విధి విధానాలు. మహాత్ముల యొక్క అనుగ్రహము వలన మాయాబంధము అనేటువంటిది సడలిపోతుంది కదా. కాబట్టే మన పూర్వీకులు తాము ఎంత గొప్పవారైనప్పటికీ కూడా ఒకానొక గురువును ఆశ్రయించుకోవాలి, వారిని సేవించుకోవాలి, అదేవిధంగా భగవంతుణ్ణి కూడా పూజించాలి, అర్చించాలి. ఈ విధంగా చేసిన తర్వాతే వారు తరించారు. ఇక్కడ కూడా అర్జునుడు తనకు అజ్ఞానము నశించడానికి గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలననే చేకూరింది అని సుస్పష్టంగా తెలియజేశారు. తన భక్తులను సంసారమునందు జారిపోకుండా ఉండడం కోసం మరి రక్షించడం కోసం ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు అచ్యుత అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకంటే ఈ పదము అచ్యుత అనేటువంటి పదము నామము ఎక్కడైతే సమయస్ఫూర్తిగా సమయోచితంగా సరిపోయేటట్లుగా ఉన్నది. ఎలాగంటే తన భక్తుడగు అర్జునుని సంసార కూపంలో అజ్ఞానమునందు జారిపోకుండా భగవంతుడు రక్షించాడు. కాబట్టి తనకు అచ్యుత అనేటువంటి నామము అయితే సార్థకమైనది. అర్జునుడు చ్యుతుడు కాలేదు, జారిపోలేదు అనడానికి గురితే కదా మనకి ఇక్కడ చెప్పబడినటువంటి అర్జునుని యొక్క పలికిన సుస్పష్టమైనటువంటి మాటలు. అంటే నా జ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వలననే నశించింది అని చెప్పినటువంటి మాటలే సుస్పష్టంగా అర్థమవుతాయి. అంటే అజ్ఞాన కాలంలో మనం అజ్ఞానంతో నిండి ఉన్నప్పుడు అన్ని అనుమానాలు సంశయాలే. అటువంటి సందేహ పరంపరలు మనుజుణ్ణి పీడిస్తాయి. కాబట్టి అన్ని సందేహాలకు సరైనటువంటి సమాధానం ఎక్కడా దొరకదు, గురువుల వద్దో లేదా భగవంతుని వద్దో తప్ప. కాబట్టి అటువంటి ఆత్మతత్వం యొక్క కానీ జగత్తు యొక్క స్థితి గురించి కానీ ప్రత్యక్షమైనటువంటి అనుభూతిని పొందినప్పుడు మాత్రమే అటువంటి సంశయాలకు అటువంటి సంశయాలు అనేటువంటివి కలగవు. ఇక సందేహ పరంపరలు అనేవి ఎప్పుడూ సమసిపోతాయి. అంటే రోగికి కనుక ఆరోగ్యం కలిగిన దానికి గురుతేమిటి అంటే వాడు చక్కగా లేచి తన పనులు తను చేసుకోగలుగుతాడు. అలాగే ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వానికి గురుతేమిటి అంటే దేహము పట్ల ఉన్నటువంటి స్థిర భావన, దేహభ్రాంతి, ఇదే సత్యము అనే భ్రాంతి తొలగిపోతుంది. తన కోసం వచ్చినటువంటి ఆ యొక్క కర్మను ఆచరించడం అనేటువంటి కర్తవ్యాన్ని పాలించడమే అవుతుంది. అలాగే అర్జునునికి కూడా అజ్ఞానము శమించిపోయినది. కాబట్టి అప్పుడు ఏమంటున్నాడు, ఓ పరమాత్మ, ఓ కృష్ణమూర్తి, మీరు ఏ విధంగా చెప్తారో నేను అలాగే చేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మతో పలికాడు. ఆ కర్తవ్యాన్ని మరి చేయడానికి కర్తవ్యోన్ముఖుడే అవ్వగలిగాడు.
ఇంకా కూడా లోకంలో ఒక మంచి ఆచారం అంటే ఒకానొక శిష్టాచారం ఉన్నది. ఏంటది అంటే శిష్యుడు గురువు వద్ద నేర్చినటువంటి ఆ యొక్క జ్ఞానస్థితి ద్వారా వాడు ఆధ్యాత్మిక స్థితిలో ఎంత తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారం చేయగలిగినటువంటి పై స్థితికి పోయినప్పటికీ కూడా గురు శిష్యుల మధ్య ఎటువంటి వ్యత్యాసము లేకుండా సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి ఏకరసమాత్రమైన పరమాత్మతత్వమే అని తెలిసి అనుభవానికి పొందినప్పటికీ కూడా గురు భక్తిని కానీ గురువు యొక్క చెప్పినటువంటి ఆ మాటలు ఆ గురువాక్య పాలనమును కానీ ఎప్పటికీ వదలకూడదు, ఎప్పటికీ వదలరాదు. అలాగే అర్జునుడు కూడా ఏం చేశాడు, తనకి జ్ఞానోదయం అయింది, సత్యమేమి అసత్యమేమి అనే విషయాన్ని గ్రహించాడు, అలాగా అనుసరించాడు. అలా జ్ఞానం ఉత్పన్నమైనప్పటికీ కూడా ఆ గురుదేవుడు చెప్పేటువంటి గురువాజ్ఞ పాలనమును, గురువు ఆదేశించినటువంటి విషయాన్ని మాత్రం అనుసరించకుండా వదలలేదు. గురుభక్తికి ఇది ఒక ప్రబలమైనటువంటి నిదర్శనము గురుతే కదా. అర్జునుడు జ్ఞానాన్ని పొంది జీవిత లక్ష్యము నెరవేర్చుకున్నాడు కాబట్టి కృతకృత్యుడయ్యాడు. తన జీవిత లక్ష్యం ఏమిటి అంటే జ్ఞానాన్ని పొందడము. ఆ విధంగా తను వచ్చినటువంటి పని పూర్తి అయింది. ఇక అతనికి చేయవలసినదేమీ కూడా ఈ ప్రపంచమున మరి మిగిలి ఉన్నదా? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా జ్ఞానం పొందిన తర్వాత చేయవలసినటువంటి కర్తవ్యము మరి ఈ లక్ష్యము ఏదైనా ఉంటుందా అంటే ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు, కరిష్యే వచనం తవ, ఏమని, మీరు ఏది చెబితే నేను ఆ విధంగా ఆచరిస్తాను గురుదేవా అని భక్తితో చెప్పాడు. అర్జునుని యొక్క ఆదర్శాన్ని మోక్షము చెందాలి అనుకునేటువంటి నిర్వాణ పదాన్ని కోరినటువంటి ముముక్షువులు అందరూ కూడా ఎల్లవేళలా జ్ఞాపకమునందుంచుకోవాలి. నేను గురువునయ్యాను, ఇక నాకు శిష్యులు అనేవారు వచ్చారు, నేను నా గురువు మాట వినవలసినటువంటి అవసరం ఏమున్నది అంటే అక్కడ అసలు జ్ఞానమే లేనటువంటి స్థితియే అటువంటి అహంకారాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. కాబట్టి మోక్షము చెందాలి అనుకున్నటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క గురుదేవుని యొక్క మాటను సదా జ్ఞాపకమునందు ఉంచుకోవాలి. ఏ విధంగా అంటే దానిని అనుసరించాలి అనేటువంటి విషయాన్ని అర్జునుడు ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశాన్ని అనుసరించాడో అదే విషయాన్ని మోక్షము చెందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు కూడా జ్ఞాపకం ఉంచుకొని గురుభక్తిని, దైవభక్తిని, శాస్త్రము పట్ల ఏ శాస్త్రము అనేక పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ అనుసరించదగినటువంటివి కావు. సత్తును గురించి, సార వస్తువును గురించి, శాశ్వత వస్తువును గురించి తెలియజేసేటువంటి మహనీయుల ద్వారా మన వరకు కూడా అందిపుచ్చుకొని దానిని అనుసరించమని మన పై ఉన్నటువంటి దయతో మనకు అందించినటువంటి మహనీయుల యొక్క అనుభవాలను గురించినటువంటి ఆ శాస్త్రాలను, సత్శాస్త్రాలను, దాని పట్ల విశ్వాసాన్ని కూడా ఏ కాలమందు కూడా జరిగిపోయిన కాలమందు, జరుగుతూ ఉన్న కాలమునందు, జరగబోయేటువంటి కాలమునందు కూడా ఎప్పటికీ కూడా వదలకూడదు అని చెబుతూ, ఎందుకు అంటే అసలు నిరుత్సాహంతో, నిస్సత్తువుతో, నిస్పృహలతో, నిరాశలతో కొనసాగేటువంటి దైనందినమైనటువంటి రోజువారీ జీవితాలలో ఇటువంటివి ఏదైనా సరే ఉత్సాహభరితంగా, ఉత్సవంగా ఉండాలి. వాని యొక్క జీవితం ఉత్సవాలు ఎంత అవసరమై ఉన్నది అంటే తన యొక్క మానసికమైనటువంటి స్థితిని ఉత్సాహభరితంగా చేసేటువంటిది, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయో తెలియజేస్తూ అవి ఇచ్చేటువంటి ఫలితాలు కూడా మరి ఆ ఫలితాల అంటే సత్ఫలితాలు మానవుణ్ణి ఎటువంటి జ్ఞానం వైపు మరలిస్తాయో అనేటువంటి విషయాన్ని గురించి మనం సహేతుకంగా కూడా గుర్తుంచుకోవాలి. అలాగా ఎల్లవేళలా జ్ఞాపకమునందు ఉంచుకొని గురుభక్తిని కానీ, దైవభక్తిని కానీ, శాస్త్ర విశ్వాసాన్ని కానీ ఏ కాలమందు కూడా వదిలిపెట్టకుండా ఉండాలి. అందుకే ఈ కారణము చేతనే మరి
మరి ఏ విధంగా ఉండాలి? మానసికమైనటువంటి ఉత్సాహము, ఉత్సవ స్ఫూర్తితో ఉరకలేసేటువంటి స్థితిలాగానే ఉండాలి. ఎల్లప్పుడూ కూడా తన యొక్క మనసు మనోరంజకంగా పారమార్థికమైనటువంటి విషయాల పట్ల ఉరకల వేస్తూ సదా ప్రయత్నిస్తూ ఉత్సవ ప్రియత్వం కలిగినటువంటి మామూలు మనుషులులాగానే ఉండాలి. ఎలాగంటే ఉత్సవ ప్రియ ఖలు మనుష్యాః అంటే మనుషులైనటువంటి వారు ఉత్సవాన్ని ఇష్టపడతారు కదా. అయితే జీవితాలలో నిరుత్సాహాలు నిస్పృహలు చోటు చేసుకోవడానికి ఏమి కారణమై ఉన్నది? ప్రధాన కారణం అంటే ప్రారబ్ధమే అయి ఉంటుంది. గత జన్మలలో ఆచరించినటువంటి, మనం గతంలో అనుసరించి ఉన్నటువంటి ఆ జన్మలలో ఆచరించిన కర్మలు ప్రతి ఒక్కరిని కూడా నీడలా వెంటాడుతూ ఉంటాయి కదా. అవే కదా ఉత్పాతాలు, ప్రారబ్ధ ఫలాలే. అయితే ఇక ఉత్సవాలు ఎటువంటివై ఉండాలి? పురుష ప్రయత్నాలు అయి ఉండాలి. యాంత్రిక జీవనంలో ఉత్సాహం ఉంటుందా? రోజువారీ జీవితంలో ఉత్సాహం ఉండదు. ఉద్యోగాలలో కానీ, వ్యవసాయాలలో కానీ, వ్యాపారాలలో కానీ, వ్యవహారాలలో కానీ ఉత్సాహం లోపించడం వల్లనే కదా మరి ఎంతో డబ్బుని వెచ్చించి అయినా సరే మరి మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు ఇటువంటివన్నీ కూడా వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే యాంత్రిక జీవనంలో ఏమున్నది? జడత్వం ఉన్నది, మందత్వం ఉన్నది. అదే ఉత్సవంలో అయితే ఏముంటుంది? చైతన్యం ఉంటుంది. అంటే ప్రారబ్ధం చేత బ్రతుకుగాడి నిర్ణయించబడి ఉంటుంది కదా. ప్రారబ్ధం నెడుతూ ఉంటే శారీరకమైనటువంటి బాధలు, మానసికమైనటువంటి వ్యధలు, సంబంధ బాంధవ్యాలలోని దోషాలు మనిషిని ఎల్లప్పుడూ కూడా బాధిస్తూనే ఉంటాయి. వాటిని మరిపించడానికే కదా ఈ ఉత్సవాలు అనేటువంటివి. ఎలాగంటే ఎండుటాకులు రాలిపోతేనే చెట్లు చిగుర్చి చిగుళ్ళు తొడుగుతాయి. ఎండిన భావాలు, పండిపోయిన భావాలు రాలిపోతేనే నూతనమైనటువంటి భావాలు మొగ్గ తొడుగుతాయి కదా. అలాగే ఉత్సవాలు పెంపొందించేవి ముఖ్యంగా మనకి 4 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అది మొదటిదైతే ఐక్యత, రెండవదైతే ప్రేమ, మూడవది ప్రసన్నత్వం, నాలుగవది జ్ఞానం. అంటే మొట్టమొదటిది ఐక్యత అనేటువంటిది ఏ వ్యక్తిలో అయినా కూడా తనలో తనకు కూడా ఐక్యత ఉన్నదా అంటే లేదు. ఉదయాన్నే ఉద్యమించినటువంటి భావాలు మధ్యాహ్నానికి నిర్వీర్యం అయిపోతాయి. మనం పొద్దున్నే ఏదైతే అనుకుంటామో అవి మరి కాసేపటికి ఆ భావాలు మారిపోతాయి. మరి సాయంత్రం మేల్కొన్నటువంటి ఆవిర్భవించినటువంటి భావాలు రాత్రికి నిద్రపోతూ ఉంటాయి. అంటే అనేక ఆలోచనలతోటి, విభిన్నమైనటువంటి సంకల్పాలతోటి మనస్సు ఎప్పుడూ కూడా కురుక్షేత్ర సంగ్రామంలాగా మారిపోతుంది. మరి యుద్ధంలో ఎప్పుడైనా శాంతి ఉంటుందా? సమరంలో శాంతి లేదు. వ్యక్తి భావాలలో ఏముంటుంది? ఐక్యత ఉన్నదా అంటే అనైక్యత అదృశ్యంలే అయిపోవాలి. అనైక్యత అదృశ్యమైంది అంటే ఐక్యతే కదా కావాలి. వ్యక్తుల మధ్య సమైక్యత రావాలి. ఇందుకోసమే కదా ఉత్సవాలు. ఎక్కడ ఒకరు పాడితే వెనుక నలుగురు కలిసి పాడతారు. 10 మంది వడ్డిస్తే 100 మంది భోంచేస్తూ ఉంటారు. ఇదే కదా సమైక్యత. వ్యక్తులలో నిండుకోవలసినటువంటి మంచి భావాలతో ఉత్పన్నమైనటువంటి సత్సంబంధం అయితే ఇదే కదా. ఇక ఇది ఐక్యత అనేది ఈ విధంగా ప్రస్ఫుటిస్తే, రెండవది అయినటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే భేదం ఉన్న చోట ద్వేషం ఉంటుంది. ఐక్యత ఉన్న చోటే కదా ప్రేమ అనేది చిగురిస్తుంది. ఐక్యత లేని కుటుంబాలలో ఏముంటాయి? ఎప్పుడు గొడవలు, వ్యత్యాసాలు, విభేదాలు, అశాంతి ఇవే కదా చోటు చేసుకుంటాయి. మనుషులలో ఐక్యత లేదనుకో, మనసులలో ప్రియత్వం అనేది ఉంటుందా? ఉండదు. ఉత్సవాలలో స్వేచ్ఛాగాలి వీస్తుంది. మనుష్యుల మధ్య ఐక్యత, ప్రేమ పుట్టుకొస్తాయి కాబట్టి మనసులలో ప్రసన్నత చోటు చేసుకుంటుంది. అందుకే మాధవుడు ఉన్న చోట నిత్యము కూడా ఉత్సవమే, నిత్య మంగళమే అవుతూ ఉంటుంది. ఇక మూడవది ప్రసన్నత. ఐక్యత, ప్రేమల యొక్క ఫలమే కదా ప్రసన్నత. ఎప్పుడైతే కలిసి ఉండి ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేటువంటి దాని యొక్క ఫలితమే ప్రసన్నత్వానికి దారితీస్తుంది. ప్రసన్నత అంటే ప్రసాద మనస్తత్వం,
10 మందికి కూడా ఇచ్చి పుచ్చుకునేటువంటిది. అలా అటువంటి ప్రసాద మనస్తత్వం ఏదైతే ఉంటుందో ఈ ప్రసన్నత ఒక్క ఉత్సవాలలోనే తప్ప ఉద్యోగాలలో కానీ, వ్యవసాయాలలో కానీ, వ్యాపారాలలో కానీ, ఇతరత్ర వ్యవహారాలలో కానీ లభ్యమవుతుందా అంటే అలా లభ్యమయ్యేది కాదు. వ్యక్తులు, పరిస్థితులు, పరిసరాలు, సన్నివేశాలు మారినప్పటికీ కూడా మనసులో ఘర్షణ లేకుండా ఉండాలి. అలా లేకుండా ఉన్నప్పుడు ప్రశాంతతను చేకూరుస్తుందే అదే ప్రసన్నత. ఆ ప్రసన్నతను చేకూర్చేదే కదా జ్ఞానము. మరి ఇక 4వది జ్ఞానము అంటే ఏమిటి అంటే మారే ఈ రకరకాలుగా మారేటువంటి ఈ ప్రాపంచక సంబంధములు చెదరకుండా కదలకుండా ఉండేటువంటి ప్రశాంతతతో జీవించడమే కదా జ్ఞానము అని చెబుతూ, అయితే ఎలాగంటే ఈ ప్రసన్నత, ఈ జ్ఞానము అనేటువంటిది ఎటువంటిది? తల్లి హృదయం లాంటిది. మాతృహృదయం ఎటువంటిది అంటే జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. అంటే జన్మించిన ప్రతి మనిషి కూడా శూద్రుడే అయి ఉంటాడు. సంస్కరింపబడినటువంటి తర్వాత మాత్రమే కదా అతడు బ్రాహ్మణుడు అవుతూ ఉన్నాడు అని చెప్తూ ఉంది సత్యాస్త్రం అనేది. అయితే భేదాలతో, వ్యత్యాసాలతో, బాధలతో దుఃఖించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే శూద్రుడు. సఖ్యతతో కూడుకొని, ఐక్యతతో కూడుకొని సుఖించేవాడు ఎవడైతే ఉంటాడో అతడే బ్రాహ్మణుడు. ఎందుకు? వాడు సంస్కరింపబడి వాడు జ్ఞానముతో ఉన్నాడు కాబట్టి. అజ్ఞానముతో పుట్టిన మనిషి శూద్రుడు అయితే ఐక్యత, ప్రేమ, ప్రసన్నత, జ్ఞానం అనే 4టితో సంస్కరింపబడినటువంటి వాడే కదా బ్రాహ్మణుడు అన్నది వేదమాత. అదే కదా తల్లి హృదయం. అందుకే ఈ అర్జునుని యొక్క ఆదర్శాన్ని ముముక్షువులైనటువంటి వారు ఎల్లరూ కూడా, ప్రతి ఒక్కరూ నిర్వాణ స్థితిని పొందాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మరి సదా సర్వత్రా కూడా, సర్వకాల సర్వ ప్రదేశాల యందు కూడా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు కూడా జ్ఞాపకమునందు ఉంచుకోవాలి. గురుభక్తిని వదలకూడదు, దైవభక్తిని వదలకూడదు, శాస్త్ర విశ్వాసాన్ని కూడా వదలకుండా ఏ కాలమునందు కూడా వాటిని విడనాడకుండా ఉండగలగాలి. శ్రీకృష్ణుని బోధ చేత అర్జునునికి మరి అజ్ఞానం తొలగిపోయింది, ఆత్మస్మృతి అనేది కలిగింది, సంశయాలన్నీ కూడా పటాపంచలైపోయినవి. మరి అటువంటి అతడు కర్తవ్యపరాయణుడు కాగలిగినటువంటి సత్ఫలితాలు అన్నీ కూడా అర్జునునికి కలిగినవి. అయితే జీవునకు అజ్ఞానాలు అనేటువంటివి ఎలా తొలగుతాయి అంటే మహాత్ములైనటువంటి సద్గురువుల యొక్క జ్ఞానబోధల చేత, వారి యొక్క అనుగ్రహ భాషణముల చేత కూడా తొలగిపోతాయి. గీతాబోధ అంతా కూడా విన్న తర్వాత అప్పుడు ఈ విధంగా అంటే అర్జునుడు ఎప్పుడైతే ఓ ప్రభు మీరు ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని కర్తవ్యోన్ముఖుడు అయి ఉన్నాడో, ఇక ఈ గీతాబోధ మొత్తం విన్న తర్వాత సంజయుడు ఏమంటున్నాడు అంటే తనకు కలిగినటువంటి ఆనంద అనుభవాన్ని మరి ధృతరాష్ట్రునికి ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక గీత ఇంతటితో ముగిసింది అని చెప్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే బోధించాడో అదంతా విని అర్జునుడు నాకు మీ బోధ ద్వారా నా యొక్క అజ్ఞానము నశించింది, మీరు ఏది అనుమతిస్తే దాని ప్రకారం నేను ఆచరిస్తాను అని చెప్పినటువంటి అర్జునుని యొక్క మాటలను స్పష్టంగా తెలియజేసి ఇక సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క అర్జునుని యొక్క కూడా సంవాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు కదా. ఆ వినిపించేటువంటి విషయాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెప్తూ ఉన్నాడు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణం. ఎలా అంటున్నాడంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా నేను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, అసలు శ్రీకృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్తు జగద్గురువు, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపము అయినటువంటి ఆ శ్రీకృష్ణుని పరమాత్మ యొక్కయు ఇంకా మహాత్ముడైనటువంటి మామూలు ఆత్మతత్వంతో ఉన్నటువంటి వాడు, గొప్ప
గొప్పదైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు మహాత్ముడు కదా. అటువంటి మహాత్ముడైన అర్జునుని యొక్క కూడా ఆశ్చర్యకరమైనటువంటి శరీరమంతా కూడా తలుచుకుంటే పులకాంకురాన్ని కలగజేసేటువంటి ఆనందముతో హాయిగా ఉండి పులకితమయ్యేటువంటి పులకితగాత్రుడనై ఉండేటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వారి ఇరువురి సంభాషణ, వారి ఇరువురి మధ్యన జరిగినటువంటి మాటలను నేను నేరుగా విన్నాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఈ జ్ఞాన సంబంధమైన గీతాబోధంతా కూడా నేను వ్యాసులు యొక్క అనుగ్రహము చేత వినగలిగాను. వ్యాసులు అంటే శ్రీ వేదవ్యాసులు. ఆ వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహము చేత నేను వినగలిగాను. ఆయన ఇచ్చినటువంటి వరం ద్వారానే సంజయునికి ఆ యొక్క యుద్ధంలో జరిగినటువంటివన్నీ కూడా మరి మొట్టమొదటి యుద్ధం యొక్క ప్రారంభానికి ముందుగానే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల యొక్క సంవాద రూపమైనటువంటి ఆ యొక్క జ్ఞాన సంబంధమైన గీత భగవద్గీత సర్వే సర్వత్రా సర్వాన్ని కూడా సమస్తాన్ని కూడా వినగలిగినటువంటి విషయాన్ని శ్రీ వేదవ్యాస మహర్షి సంజయునికి అనుగ్రహించాడు. దూరము నుండే అక్కడ జరిగేటువంటి యుద్ధములో జరిగేటువంటి ప్రతి చర్యను కూడా చూడగలిగినటువంటి శక్తిని కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ గావించినటువంటి అంటే ధృతరాష్ట్రుడు మొట్టమొదటి ఏమడిగారు అంటే యుద్ధ భూమిలో చేరినటువంటి నావారు పాండుపుత్రులైనటువంటి ధర్మరాజాదులు వీరంతా చేరి కూడా ఏమి జరుగుతుంది అని యుద్ధము జరిగేటప్పుడు 2 రోజులు జరిగిన తర్వాత అడిగాడు. అయితే అసలు యుద్ధం ప్రారంభానికి ముందే ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గావించినటువంటి ఈ జ్ఞాన సంబంధమైన గీతోపదేశాన్ని గురించి తెలియజేశాడు. ఇది ఎటువంటిది అంటే 100,000 శ్లోకాలు కలిగినటువంటి 1,00,000 శ్లోకాలు కలిగినటువంటి మహాభారతం అనబడేటువంటి సత్యాస్త్రమునందు ఆ యొక్క యుద్ధ సమరంలో అంటే పూర్తి కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కొద్ది గంటల ముందు జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని సంజయుడు మరి ఈ ధృతరాష్ట్రునికి వినిపించాడు. అయితే అటువంటి సంజయుడు అంటే సమ్యక్ జయము కలిగినటువంటి వాడు, సమగ్రమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. కాబట్టే వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహానికి నోచుకున్నాడు. ఆ వేదవ్యాస మహర్షి దూరదృష్టిని దివ్య దృష్టిని అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించడం ద్వారా ధృతరాష్ట్రుడు బాధపడుతూ అడిగినటువంటి వారంతా కూడి ఏమి చేస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు సంజయుడు తనకి వ్యాస మహర్షి వల్ల మరి ఇవ్వబడినటువంటి ఆ దివ్యమైనటువంటి దర్శనము ద్వారా దూర విషయాలను కూడా దర్శించుకోగలిగినటువంటి మరి శక్తిని ప్రసాదించడం ద్వారా దాని గురించి యుద్ధానికి ప్రారంభమున్నందు ముందుగానే కొన్ని గడియల ముందు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునునికి జరిగినటువంటి ఈ యొక్క గీత భగవద్గీత భగవంతుని యొక్క ఆ వాగేంద్రియము ద్వారా జాలువారినటువంటి గీతా సుధామయము అనేటువంటి దానిని గురించి వారిద్దరి యొక్క సంవాదాన్ని గురించి కూడా తెలియజేసి ఏమని శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి గీతాబోధ అంతా కూడా వ్యాసుల యొక్క అనుగ్రహము చేత వినగలిగినటువంటి సంజయుడు ఆ విన్న తర్వాత అంతకుముందు లేనటువంటి అపూర్వమైన తనకెప్పుడు అటువంటి ఆనందానుభవం అతిశయినటువంటి ఆనందం అనేది తనకు కలగలేదు. అటువంటి ఆనందంతో శరీరమంతా పులకాంకరం అవుతూ ఉండగా సత్యబోధన గురించి విన్నాడు కదా. ఆ విన్నటువంటి దానితో ఆనందం అతిశయిల్లగా ధృతరాష్ట్ర మహారాజుకి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనే పార్థస్య చ మహాత్మనః ఇంతవరకు కూడా మోహము చేత తీరని కోరికల చేత మృంగబడినటువంటి మోహగ్రస్తుడే, భ్రాంతితో కూడి ఉన్నటువంటి వాడే, భ్రాంతియుక్తుడే, అల్పమైన ఆత్మతత్వముగా ఉన్నటువంటి అర్జునుని యొక్క అంటే అల్పాత్ముడుగా ఉన్నటువంటి బలహీనుడుగా ఉన్నట్టి అర్జునుడు భగవానుని యొక్క దివ్య బోధల చేత మహాత్ముడుగా మారిపోయాడు.
అర్జునుని లాగానే ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి బోధామృతాన్ని చక్కగా సేవించగలిగి పానము చేసి సంసారము అనబడేటువంటి జనన మరణ సంసార చక్రము అనే బంధ విచ్చిత్తిని మాయామోహ వినాశనాన్ని కూడా చేసుకొని మహాత్ములై ఉండాల్సింది. అలా ఉండవలెను. మహాత్మా అనేటువంటిది ఏమిటి? ఒక బిరుదు. ప్రయత్నము చేత మాత్రమే దానిని ఎవరైనా సరే సంపాదించుకోవచ్చు. ఏంటది? మహాత్మ అనేటువంటి బిరుదు. అసలు గీత యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము, లక్ష్యము కూడా ఏమిటి అంటే అల్పముగా, దీనులుగా, బలహీనులుగా ఉన్నటువంటి ఈ జీవులను, ఈ యొక్క అల్పాత్ములను మహాత్ములుగా చేయటమే అవుతూ ఉంటుంది. మందబుద్ధులను బుద్ధిమంతులుగా మార్చడమే అవుతూ ఉంటుంది. అజ్ఞానిని జ్ఞానిగా చేయడమే అవుతూ ఉంటుంది. అందుకే అద్భుతం రోమహర్షణం. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ అర్జునుల సంవాద రూపముకు ఈ గీతాశాస్త్రము అత్యంత ఆశ్చర్యకరమైనది. ఎలాగంటే ఇప్పుడు స్పర్శవేది ఇనుమును బంగారంగా చేసినట్లుగానే, స్పర్శవేది అంటే ఏ ఇనుప ముక్కను దానికి తాకించినా కూడా స్పర్శవేదికి దాని యొక్క స్పర్శ ద్వారా ప్రతి ఇనుప ముక్క కూడా బంగారంగా మారిపోయినట్లుగానే ఈ భగవద్గీత శాస్త్రము మాయామోహితుని మాయ నుండి విముక్తినిగా చేసివేస్తుంది. ఏడుస్తూ ఉన్నవాణిని నవ్విస్తుంది. ఇటువంటి అమోఘమైన దైవీ శక్తి అనేటువంటిది దీని యందు ఉన్నది అనే చెబుతూ, ఇంకా కూడా దీనిని చదివినా లేదు ఎవరైనా పఠించేటప్పుడు విన్నప్పటికీ కూడా ఆనందంతో తన్మయుడైపోతాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.